సెక్షన్ సూపరింటెండెంట్ లైఫ్ తీసుకో చేస్తున్నది నవ్వులు చనిపోయింది సరే కాదు అట్లా కాకుండా 100% నాకు కావాలి ఏమయ్యా కేసీ గారు ఇది ఊకే స్టోరీలు అందిస్తా టోటల్ డిజిటైజ్ చేసినవన్నీ తర్వాత ఏఎస్డి ఎన్ని అట్లా చెప్పండి 379 సార్. అట్లా ఏఎస్డీలు అన్నీ ఉంటాయి అన్ని కలుపుకోండి సార్. ఇంకా బ్యాలెన్స్ టు బి డిజిటైజ్ ఏమన్నా లేదు సార్, ఆల్మోస్ట్ టోటల్గా అన్ని మండలు కలిపి 100% అయిపోయింది. నెక్స్ట్ బోధనకి వచ్చేసి సార్ 90% ఏంది జ్ఞాపకం పాత మ్యాపింగ్ అంటే సార్ వాళ్ళ ఫోర్ Yes, sir. ఇది చెప్పు సార్ సార్ 2,10,000 నువ్వు చెప్పు దాంట్లో 2,50,000 ఈ ఆఫీసర్ లెక్క లేడు ఎంప్లాయీ లెక్క లేడు తప్పకుండా ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ పంపిస్తే మనం మళ్ళీ మనకు వాడుకుంటున్నారు అంతే కదా ఇట్లయితే అడుగుతారు కదా ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉన్నది దాంట్లో మీరు చూసారు ఎంతమంది లక్షలు వేరే సార్ ఏమున్నది మళ్ళా ఉన్నది పురుగు ఎన్ని వరకు ఎన్ని అంతే సార్ పోయినా అది అదేం కాదు సార్ మీకు అది ఇస్తాను సార్ కాన్స్టిట్యున్సీ వైజ్ మొత్తం మీకు ఇస్తాను సార్ టోటల్ ఓటర్స్ ఎన్ని డిజిటల్ ప్రశాంతంగా ఉంటుంది చూడుకుంటుంది సార్ సైక్లోన్ ఎఫెక్ట్తో 2 days అయ్యా 2 రోజుల నుంచి వర్షాలు బాగా పడతా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సిఎస్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ వాళ్ళు స్టేట్ వైజ్ ప్రాజెక్టుల పైన మాట్లాడుతూ అదేవిధంగా మన డిస్టిక్లో కూడా మనం డిస్టిక్లో లాస్ట్ ఉంటాం కాబట్టి అన్ని జిల్లాస్ లాస్ట్ వస్తాయి. ఇన్ఫ్లోస్ నిజాం సాగర్కు ప్లస్ శ్రీరామ్ సాగర్కు తక్కువ ఇన్ఫ్లోస్ ఉంది. మనకి ఇంకా టైం బాగుంది. అయినా మనకి డ్రింకింగ్ వాటర్స్ కొరకు బెల్లాలు కానీ బెల్లాలు బహుశా 85% నిండింది. అల్లీ సాగర్ ఇంకా మనకి 50% వాటర్ రావాలి. నిజామాబాద్ మున్సిపల్ టౌన్ కూడా కాబట్టి అది కూడా మరి 2 days 1-2 daysలో నిండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కానీ కేసీ గారు కానీ పంచాయతీరాజ్ ఆఫీసర్లు కానీ ప్లస్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఈరోజు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైనా రోడ్స్ కానీ గ్రామాల్లో వాటర్ పోవటానికి ఇబ్బందులు ఉన్నాయండి, క్లియర్ చేయాలని, ప్రజలకు ఇబ్బంది కావద్దని మన అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా అయినంత వరకు బాగా చేస్తూ ఉన్నారు. మీరు ఏదన్నా గ్రామాల్లో వస్తే గ్రామ కారోబారి అండ్ సెక్రటరీ అంటారా ఎన్నో వాళ్ళతో మాట్లాడి కన్సల్ట్ వాళ్ళతో మాట్లాడితే ఇంటి క్లియర్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు పోలీసులు కూడా రివ్యూ చేశాం. వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మున్సిపల్ నిజామాబాద్ కూడా రివ్యూ చేశాం. ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయో మొన్ననే ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా కన్సల్ట్ అధికారులు పోలీసు అధికారులతో ఆనంద్ గారితో డీజీపీ గారితో కంట్రోలర్ గారితో సెక్రటరీలతో అందరితో రివ్యూ పెట్టుకున్నారు. మనలో కూడా ట్రాఫిక్ ఆటంకం కలిగించడానికి ఏమి ఉన్నాయని తీసాం. దాని మీద డిస్కషన్ చేసినాం.
ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపించాం. అవన్నీ పోల్స్ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కూడా మరి ఇప్పటి వరకు సీడ్ ఇచ్చారు కానీ కొంత మట్టుకే రైతులు తీసుకుంటాం అంటున్నారు కాబట్టి ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని అధికారులు. క్రాప్ వేసుకోవడం రైతు ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్తో ఉంటాం కాబట్టి మరి ఇవన్నీ తప్పనిసరిగా జేసీ గారు కన్సల్ట్ ఆఫీసర్లు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా నాకు నమ్మకం ఉంది అధికారులు ఇరిగేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా అలర్ట్ అయి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అందరికి పోయి సాల్వ్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా అది పంచాయతీతో అది నాదో మీదో అనకుండా బేసిక్గా 2-3 డిపార్ట్మెంట్ పోయి చెప్తారు. మనం అందరం ఓటు హక్కు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మన ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ముఖ్యమంత్రులు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓటింగ్ మ్యాప్ ఎస్ఆర్తో మన డిస్టిక్లో కూడా ఏ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో ఉంటున్నాయి, ఎందరు చనిపోయారు, డబుల్ ఓటు నాకు ఇక్కడ అవసరం లేదు, వేరే దగ్గర నా దగ్గర తీసుకుంటామని కొంత మహారాష్ట్ర వాళ్ళు కూడా మాకు ఇక్కడ లేదు, మేము మహారాష్ట్రలో పోతామని, కొందరు హైదరాబాద్లో తీసుకుంటామని, కొందరు నిజామాబాద్ ఉంటామని, మన గ్రామాల్లో తీసుకుంటామని అట్లా వాళ్ళు వేసుకుంటా పోయినా ఉన్నారు. క్లియర్లీ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 20-24,000 వస్తూ ఉన్నాయి, మైనస్ తీసేసిన ఓట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా టైం ఉంది. ఒకటి నేను ఆఫీసర్లకు ఒకటే రిక్వెస్ట్, రెడ్డింగ్ వేసిన మళ్ళీ ఇంక్వైరీ అంటా ఉన్నారు. ఆ రెడ్డింగ్కు దాన్ని కూడా మీరు అంత లోపల రీజన్స్ ఏమున్నాయి మళ్ళీ ఒకసారి ఈ 2 డేస్ని కూడా రెవ్యూ చేసి అయినంత మట్టుకు అవి కూడా నాకు తెలిసినందుకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 5-6 వస్తున్నాయి. అవి కూడా అయినంత మటుకు తీసేసి క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్తూ మనం ఖాళీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే 2,30,000-40,000 ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఉంటాయో దానికి మనం టాలీ కావాలి. తీసేసిన ఓట్లన్నీ చనిపోయినాయి మొత్తం ఎన్ని వస్తూ ఉన్నాయి అది 100% మనకు టాలీ కావాలి. అప్పుడే మనం కరెక్ట్ సర్వే చేసినట్టుంటాం. కాబట్టి అవి చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఒకసారి ఎక్కడ కూడా మిస్ కాకుండా ఏదైతే రెడ్డు దాంతో గీత పెట్టిందో దాన్ని మళ్ళీ ఒకసారి చేయాలని నేను అధికారులకు రిక్వెస్ట్ చేస్తాను. ఎక్కడన్నా ఒక ఇల్లు కూలిపోయినా, ఇంకోటైనా, ఒక కరెంటు షాకులు వచ్చినా ఇక్కడ మనం ఇది నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు. ఇది ల్యాండ్ లైన్ సెల్ నెంబర్ కాదు, మరి దాని నెంబర్ కొట్టాలి కదా. కోడ్ ఏమో 08462 కోడ్, ఫోన్ నెంబర్ ఏమో 220183. తెలుగులో